సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసినటువంటి మన ముఖ్య అతిథి అధ్యక్షురాలు నాగలక్ష్మి, అలాగే ముందున్నటువంటి వ్యవస్థలు, అలాగే ఆర్పీలు, అలాగే ఊపిలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు. దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంతవరకు మనము డిస్కస్, ఇప్పుడు నెక్స్ట్ మేడం మాట్లాడిన తర్వాత మనకి ఫస్ట్ కేక్ కటింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఫెలిసిటేషన్. అయితే జనరల్గా ఒకటి ఏంటిదంటే ఉమెన్స్ డే అనగానే రెస్పెక్టింగ్ ఉమెన్ అంతే కదా, మహిళకి గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్. మన గౌరవ కమిషనర్ గారు మహిళల సమాజంలో ఎదుర్కొన్నటువంటి సవాళ్ళ గురించి, ఆ సవాళ్ళను ఏ విధంగా ఎదుర్కోవాలనే కృతనిశ్చయంతో ఎలాగా ఉండాలి, ఎలాగా ముందుకు నడవాలి అని చాలా నిక్కచ్చిగా మాట్లాడి మా మహిళా సంఘ సభ్యులకు, ఆర్పీలకు, అలాగే కమిషనర్లు కూడా కొందరు ఉన్నారు, వారికి కూడా ఒక దిక్సూచిగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా అంటే కమిషనర్ గారి ఆమె ఆవేదన, మహిళగా ఉండేటువంటి ఎన్ని ఆటుపోట్లకు ఎదుర్కొని ఇటు ఇంట్లో అటు ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఏ విధంగా మనము ధైర్యంగా ఎదుర్కోవాలనేది చక్కగా చెప్పినందుకు నాకైతే ఒకటి అనిపించింది, మేడం వచ్చే జన్మలో నేను మహిళగా ఉంటానని అనుకుంటున్నాను. మేడం మేడం అన్నా, మరి ఏంటిది రెస్పెక్టింగ్ ఉమెన్ అంటే ఏంటిది? ఒక్కొక్కరి డెఫినేషన్ ఒక్కొక్కరు లాగా ఉంటుంది. ఇప్పుడు మా సిబ్బంది తరపున ఉందనుకోండి, వాళ్ళ డెఫినేషన్ ఏంటంటే ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ మమ్మల్ని ఇబ్బంది పెట్టదు, ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ మమ్మల్ని ఇబ్బంది పెట్టదు అనేది వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ రెస్పెక్టింగ్ ఉమెన్. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, కుటుంబ బాధ్యతలు ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఏమైనా ఉంటే ఆఫీస్ అవర్స్లో మాకు చెప్పండి, ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ మాకు కొంత టైం మా కుటుంబానికి కేటాయించుకోవడానికి అవకాశం ఇవ్వండి. అంటే అన్లెస్ ఇట్ ఈస్ వెరీ ఎమర్జెన్సీ ఇన్ నేచర్, బాగా ఎమర్జెన్సీ అయితే తప్ప మాకు కొంత టైం ఇవ్వండి అనేది వాళ్ళ నోషన్లో ఉన్నటువంటి రెస్పెక్టింగ్. ఇప్పుడు మన ఆర్పీస్ ఉంటారు, మరి వాళ్ళకి ఏంటిది రెస్పెక్టింగ్ ఉమెన్ అంటే, మరి వాళ్ళ దృష్టిలో ఏంటిది రెస్పెక్టింగ్ ఉమెన్ అంటే? బాడల కార్యక్రమాలు జరుగుతాయి, మీకు అందరికీ తెలుసు. బాడలు ఎప్పుడన్నా మనం కార్యక్రమాలు చేసినప్పుడు ఆర్పీ గారికి కీలకంగా అక్కడ ఉండి పని చేయకపోతే ఆ మాత్రం జనంని ఎవ్వరూ మొబిలైజ్ చేయలేరు. ఇది కాదనలేని వాస్తవం. మీరు అబ్జర్వ్ చేసినారో లేదో అని నేను మాత్రం దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసిన. ఆమెకి ఒక మంచి మాట ఉంటుంది అందరితో, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో. ప్రోగ్రామ్స్ ఉన్నా ఏమున్నా కానీ తనకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటారు. అండ్ బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రెస్పెక్ట్. సో ఫస్ట్ రెస్పెక్టింగ్ ఉమెన్ అనేది స్టార్ట్ అనేది ఇంటి నుంచే. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, మనకి ఏ టోన్లో చెప్తున్నారు అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది. మనకి మంచి టోన్లో చెప్తే మనం మంచి పని చేస్తాం కలిసింది. అండ్ ఇంకొకటి, మనం ఇంతకుముందు కూడా నేను మీతో డిస్కస్ చేసినట్టు, మనం ఇంకొకరిని ఎదగనివ్వాలి. ఇంకొకరిని ఎదగనివ్వాల్సిందంటే ఆ మంచి వాతావరణాన్ని మనమే ఎంతో కొంత చదువుకొని ఒక స్థాయికి వస్తే మనకు చుట్టాలకు సంబంధించినటువంటి ఆడపిల్లలు కావచ్చు, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మన ఆఫీస్ కెరీర్కి ఏదో ఒక రకంగా వాళ్ళు ఇంకా ముందుకు పోయేటట్టు అనుకున్నాం. మనం ఏవైతే కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ అంటే చాలా సిచ్యువేషన్స్ వల్ల, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మిమ్మల్ని వివక్ష చూపి 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 మీ మీద ప్రెజర్ పెట్టి 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 మిమ్మల్ని ఒక బలహీనమైనటువంటి వ్యక్తిగా తయారు చేసేటటువంటి ప్రయత్నం అనేది కొనసాగుతుంది. అయినా కానీ వాటన్నింటిని కూడా తిప్పికొట్టి పనిచేసి ముందుకు పోతున్నటువంటి మా మహిళా మనులందరికీ కూడా హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి ఈ స్పీడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎంత ఫార్వర్డ్గా ఉన్నారు, అందరం ఇంట్లో ఉన్న వాళ్ళే. ఈసారి గెలిచిన ప్రతి ఒక్కరు, చాలా మంది కూడా గతం నుంచి ఇంట్లో ఉండి ఈరోజు సడన్గా రోడ్డు మీదకి వచ్చి మేము కూడా ఏదో చేయగలుగుతామనే కాబట్టి ఇలాగే ప్రతి ఒక్కరు ఒక స్ఫూర్తి ఉండాలి. ఈ స్ఫూర్తితోటి అందరు కూడా బయటికి రావాలి. కానీ మీ అందరికీ ఒక విషయం తెలియజేయడం ఏంటంటే, మనం ఈ రోజు ఇంత ముందున ఉండడానికి కారణం మన భర్తలు. వాళ్ళే లేకపోతే మనం ఇంత ముందు ఉండలేమేమో. సో వాళ్ళ వల్లే ఈరోజు మనం ముందున్నాం. కాబట్టి ఒక మహిళ వెనుక ఖచ్చితంగా ఒక పురుషుడు, అది తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి మరలాంటి ఒక పురుషుల హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ
మనందరి వెనకాలే ఉండి మనందరికీ సపోర్ట్ చేస్తున్న మన అన్నలకి, మన తండ్రులకి, మన భర్తలకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇలాంటి మహిళ ఈ రోజు ఇలా ఉందంటే ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు మన కోసం త్యాగం చేసిన ఇందిరాగాంధీ గారిని కావచ్చు, సోనియా గాంధీ గారిని కావచ్చు, మన ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకుంటే మనం ఇంకా కూడా ముందుకెళ్ళగలుగుతాం. మీ ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా వాళ్ళందరికీ తెలియజేయండి. సెల్ఫ్ డిఫెన్స్ కంపల్సరీ అని చెప్పేసి, ఎందుకంటే రేపు రానున్న రోజుల్లో ఏ ప్లాట్ఫామ్లో కూడా ఏ ఒక్క ఆడపిల్ల కూడా మోసపోకూడదు. ఇంకా కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి సో దయచేసి మీరందరూ కూడా ఆడపిల్లలకు చెప్పాలి. మీరందరూ కూడా ఏ ఒంటరిలో ఉన్నా కూడా మీరందరూ నేర్చుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కొత్తగా గెలిచిన కౌన్సిలర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా ఆడపిల్ల కూడా గతం నుంచి ఇప్పటి వరకు చూస్తే చాలా సంవత్సరాల నుంచి ఎంతగానో పోరాటం చేస్తున్నారు. ఒక మహిళ ఇల్లుని అండ్ బయట మన ప్రొఫెషన్ని కాపాడుకోవడంలో ఒక మహిళకు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అలాంటి గొప్ప మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేసుకుంటాను. మహిళా శక్తికి నా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మహిళ ఈరోజు అన్ని రంగాల్లో ముందుండి ఎంతో విజయాన్ని సాధిస్తూ ముందుకు నడుస్తున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమిస్తూ ఇంకా ముందు ముందు చాలా అవకాశాలను అందిపుచ్చుకుంటూ వారు ఉన్నతంగా ఉండాలని నేను ఆశిస్తూ, మన సమాజంలో ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కొంటూ మన కుటుంబంలో ఉన్న పిల్లలందరినీ విద్యావంతులను చేసి వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఇంట బయట సమాజంలో వాళ్ళని ఒక మంచి పౌరులుగా రూపుదిద్దే బాధ్యత మనందరిపై ఉంది. అందుకే మనం